హాయ్ హలో గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ సతీష్. ఈ వారం నామినేషన్ అప్డేట్స్ ఏంటి అనేది మీరు ఈగర్లీ వెయిట్ చేస్తున్న అప్డేట్స్ అయితే చెప్పేద్దాం. ఇంకేంటంటే మనం నేను గెస్ట్ చేసినట్టుగా ఈ డైరెక్ట్ నామినేషన్ ఎందుకు పెట్టట్లేదు, ఈ బురద పోసేది, ఫోటోలు తగలబెట్టేది, కొండ పగలగొట్టేది, గుండెల్లో మంట రాజేసేది, ఫోమ్ పూసేది, ఇవన్నీ అనుకున్నాం కదా. మొత్తానికి అలాంటి నామినేషన్ అయితే వచ్చాడు. అయితే ఇవాళ వచ్చిన ట్విస్ట్ ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చెప్పేస్తా. వీడియో చూసే ముందు కామెంట్ పెట్టండి, అట్లాగే లైక్ చేయండి. ఈ సీజన్లో జర్నలిస్ట్ అయితే 1 lakh సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. మీరు కోఆపరేట్ చేస్తే, మీరు మనసు పెడితే పెద్ద మ్యాటర్ కాదు. అట్లాగే మీ లైక్స్ ఇవ్వండి, నేను మీకు లీక్స్ ఇస్తూనే ఉంటా. ఈ సీజన్కి ముందే చెప్పా, గత సీజన్లో కూడా చెప్పా, అప్డేట్స్ అన్నీ షేర్ చేసుకుంటానే. సరే, ఫస్ట్ అప్డేట్ ఏంటంటే బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటంటే అందరినీ నామినేట్ చేసేసారంటే బిగ్ బాస్ ఫస్ట్ డైరెక్ట్గానే కెప్టెన్ సహా అందరిని, అంటే కెప్టెన్ మినహాయించి కాదు, కెప్టెన్ ఇమ్మాన్యుయల్తో సహా చేసేసారంటే మరి ఎందుకు అయి ఉంటుంది, మీ అభిప్రాయం ఏంటనేది కూడా మెసేజ్ పెట్టండి. ఎందుకంటే నేను నాగార్జున గారి వీకెండ్లో ఇమాన్యుయల్తో అన్నారు కదా, అంతా బాగానే ఉంది కానీ 10 వారాల్లో 2 సార్లు వచ్చు, ఇలా నామినేషన్లో రాకపోతే చాలామంది అట్లాగే ఎప్పుడో ముహూర్తం చూసుకుని వచ్చేటప్పుడు అదే మంచి ముహూర్తం బాగుందని బయటకు వచ్చేసిన సందర్భాలు ఉన్నాయి. సో అలా అయిపోకుండా జాగ్రత్తగా చూసుకో, ఈ సేఫ్ గేమ్ వదిలిపెట్టుకో అని మాదిరిగా చెప్పారు. అతను కూడా నాకు భయం వేస్తుందండి, నాకు ఓట్లు వేసి ఆడియన్స్ నిద్రపోయానంటే వాళ్ళు ఎవరు నిద్రపోలే, నువ్వు ఎప్పుడు వస్తావా, సపోర్ట్ చేద్దామా, ఓట్లు వేద్దామని ఎదురు చూస్తూ ఉన్నారు. బట్ ఇతడే రావట్లా, ఒక గిరిగీసుకొని జాగ్రత్తగా ఉండిపోతున్నట్టు ఉంది అది. సో నాకు ఓట్లు వేసే వాళ్ళందరూ వేరే వాళ్ళకి కనెక్ట్ అయిపోతారేమో అన్న లెక్క పకడ్బందీగా మైక్ ప్లాన్ చేసావా అని మాదిరిగా ప్లాన్ చేసి మరి తెచ్చాడేమో. కానీ బిగ్ బాస్ మొత్తానికి కెప్టెన్ ఇమ్మాన్యుయల్తో నామినేట్ చేసి పడేశాడంట. ఆ తర్వాత ట్విస్ట్ ఏంటంటే ఇమ్మాన్యుయల్కి మినహాయింపు ఇచ్చాడంట. మరి ఎందుకోసం, ఏది బహుశా కెప్టెన్సీ తాలకి ఇమ్యూనిటీ వస్తుంది కదా, ఆ ఇమ్యూనిటీ వల్ల కావచ్చు. లేదా రెండోది ఏంటంటే ఆయన దగ్గర పవర్ అస్త్రం 3వసారి వాడుకునే ఆప్షన్ ఇంకా ఉన్నట్టుంది కదా. సో దాని ద్వారా కావచ్చు, మొత్తానికి ఏదో రకంగా ఒక పవర్ ద్వారా సేవ్ చేశాడంటే అమ్మయ్య బతుకు జీవుడు అనుకుని ఉండొచ్చు. మరి మీకేమనిపించింది, ఇమ్మాన్యుయల్ నిజంగా కెప్టెన్ అయినా సరే నామినేషన్లో ఉంచేస్తే బెటర్ అనిపించిందా? నిన్నటి కాన్వర్జేషన్ జరిగిన దాని ప్రకారం, లేదు ఆయనకు ఆ పవర్ ఇచ్చేసి ఇమ్యూనిటీ ద్వారా నామినేషన్లో సేవ్ చేసేస్తే బెటర్ అనిపించిందా? మీ ఒపీనియన్ ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. మీ అభిప్రాయాలు ఏంటో నేను కూడా ప్రతి వీడియో ప్రతి కామెంట్ కూడా చదివితే రిప్లై కూడా ఇస్తాను. మ్యాక్సిమం ట్రై చేస్తాను అందరికీ రిప్లై ఇవ్వడానికి. సరే, అయితే ఇంకొక మీకు అప్డేట్ ఏంటంటే ముందే చెప్పేస్తున్నా, ఈ నామినేషన్ అయిన వాళ్ళలో 6 నామినేట్ అయ్యారంట. ప్రోమో ప్రకారం ఒక 4. ఆ ప్రోమోకి సంబంధించి ఎప్పటికే డీటెయిల్గా అనలైజ్ చేసే న్యూస్ బౌల్లో ఒక వీడియో అప్లోడ్ చేస్తే చూడండి వెంటనే. అయితే ప్రోమో ప్రకారం చూసుకున్న భరణి, సంజన, నిఖిల్ అండ్ దివ్య, ఈ 4 నామినేట్ అవుతున్నట్టుంది. వీళ్ళతో పాటు రీతు అండ్ గౌరవ్, మొత్తం 6. గౌరవ్, నిఖిల్ వైల్డ్ కార్డులో ఫైర్ స్ట్రోమ్తో వచ్చిన 2 కూడా నామినేషన్లోకి వచ్చేసారు. 4 వెళ్ళిపోయారు, మిగిలిన 2 కూడా ఈ వారం నామినేషన్లోకి వచ్చారు. ఇక పాత వాళ్ళలో దివ్య, సంజన, రీతు 3 అమ్మాయిలు, మొత్తం 4 అమ్మాయిలు ఉంటే అందులో 3 కూడా నామినేషన్లోకి వచ్చేసారు. భరణి కూడా రీఎంట్రీ వచ్చిన అతను కూడా వచ్చారు. భలేగా ఉందా ఈ నామినేషన్లో వచ్చిన వాళ్ళు. ఈ వీడియో నేను చేసే సమయానికి వచ్చిన 6లో వీళ్ళు ఫైర్ స్ట్రోమ్తో వచ్చిన వాళ్ళు, రీఎంట్రీ వచ్చిన భరణి అండ్ ఉన్న ఫీమేల్ కంటెస్టెంట్లో 3 కూడా వచ్చారంటే మొత్తం 6 అయితే వచ్చారు నేను వీడియో చేసే సమయానికి. ఇంకా మిగతా వాళ్ళు కూడా వచ్చారో లేదని మరొక అప్డేట్ వస్తే దాని గురించి అయితే చెప్పేస్తా. అయితే అన్నింటికంటే హైలైట్ ఏంటంటే గతంలో గంటల కొద్ది జుట్టు బీక్కుని మైండ్ తీసి బయట పెట్టేసారన్న మాదిరిగా రచ్చరచ్చ చేసుకునేవాళ్ళు కదా. సో ఈసారి అట్లా వద్దు, డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేయండి, ల్యాగ్ వద్దు అని మాదిరిగా టైం బాండ్ పెట్టి మరి, అంటే ప్రెజర్ పెట్టి బురదలో ఉంచడం అనిపిస్తుంది. అక్కడ టీవీ పెట్టి మరి ఒక్కొక్కరు నామినేషన్ కోసం కేవలం 5 నిమిషాలే వేలం పాట మాదిరిగా పెట్టాడో ఏందో మరి. ఎందుకంటే ఒక్కొక్కరు నామినేషన్కి వచ్చి ఇక్కడ ఇమాన్యుయల్ నిల్చోగానే అక్కడ 5 minutes నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. ఇట్లా పెడితే ఎట్లా? ఖచ్చితంగా ఫ్రీ టైం ఇవ్వాలి కదా. అంటే నామినేట్ చేసే ఆయన, డిఫెండ్ చేసుకోవాల్సిన ఆయన, ఇద్దరు కలిపి కేవలం 5 నిమిషాల్లోనే ఆర్గ్యుమెంట్ చేసుకోవాలా? లేకపోతే నామినేట్ చేసే ఆయన 5 నిమిషాల్లో చేసుకుంటే డిఫెండ్ చేసుకోవాల్సిన ఆయన కూడా ఒక 5 నిమిషాల్లో, ఇతనికి 5 నిమిషాలు, అతనికి 5 నిమిషాలు, కేవలం 10 నిమిషాల టైం ఇచ్చి అట్లా క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాడు ఏంటి? అట్లాగే ఆర్గ్యుమెంట్స్ కోసం వచ్చారు 5 నిమిషాలు, లేకపోతే ఇద్దరికి కలిపి 5 నిమిషాల, లేదంటే మళ్ళీ దీంతో పాటు బురదలో నాంచడం, ఆ బురద స్నానం చేయొచ్చు, ఇదంతా కలిపి మ్యాక్సిమం ఓ 3-4 అవర్స్లో క్లోజ్ చేసేద్దామని ప్లాన్ చేశాడు ఏంటి? ఇట్లా అయితే కష్టం కదా. ఎందుకంటే పాయింట్స్ తక్కువ వస్తాయి, ల్యాగ్ ఎక్కువ ఉండకపోవచ్చు, కానీ పాయింట్స్ ఫైర్ మిస్ అయిపోద్ది కదా. అందుకే నామినేషన్లో మీ ఇష్టం, మీ గుండె బరువు అంతా దించుకోండి, మీ పాయింట్లన్నీ పెట్టుకోండి, తాడే పేడే తేల్చుకోండి. ఎన్ని పాయింట్లు ఉంటే అన్ని పాయింట్లు తెచ్చి కడిగి బరేసేయండి. మళ్ళీ కడగాల్సింది మామూలు నీటితో కదా, బురద నీటితో మొత్తం పెట్టేస్తే బాగుంటుంది కదా. ఆ ఫైర్ మిస్ అయిపోద్ది ఒకవేళ టైం బాండ్ పెట్టుంటే అనేది నా అభిప్రాయం. మరి ఎందుకు ఆ టీవీ పెట్టాడు, ఆ కౌంట్ డౌన్ ఎందుకు పెడుతున్నాడో ఏమనిపించింది కూడా ఒక మెసేజ్ అయితే పెట్టండి, కామెంట్ కంపల్సరీగా చేయండి. సరే, ఇక
వన్ బై వన్ చెప్పుకుంటే గౌరవ్కు మోత మోగిందంట. నాకున్న అప్డేట్ ప్రకారం ఏకంగా 4 నామినేషన్ చేశారంట. ఎవరెవరంటే దివ్య, అలాగే సంజన, తనూజ అండ్ డీమన్ పవన్. మ్యాక్సిమం అతనికి ఏం చెబుతారు, ఎవరు చెప్పినా సరే లాంగ్వేజ్ ప్రాబ్లం, చెప్పింది వినడు, నేను మోనార్కు నేను సీతయ్య అంటాడు, కెప్టెన్ మీద అరిచాడు, ఆమ్లెట్ కోసం బ్రేక్ఫాస్ట్ కోసం రచ్చ చేశాడు, 3 సార్లు ముందు రోజు అతనే పిలిచాడు, రండి మన వర్క్ చేద్దాం, వెజిల్స్ క్లీనింగ్ చేద్దాం అన్నాడు. బట్ మరుసటి రోజు నిఖిల్ వచ్చి రాక్ అడుగుదామంటే ప్లేట్ పక్కన పడేసి నేను బ్రేక్ఫాస్ట్ మానేయాలని ఫ్రస్ట్రేట్ అయ్యాడు. ఇలాంటి పాయింట్లో చెబుతారు. అయితే ఫైట్ చేస్తున్నాడు, అంతా బాగుంది. పైగా ఇంకోటి ఏంటి, మొన్న పవర్ ఏదైతే ఎంపైర్ అయినా ఇమాన్యుయల్ వాడుకున్నాడు తన గర్ల్ ఫ్రెండ్ తనకు వాయిస్ మెసేజ్ కోసం. అంటే నువ్వు చాలా సెల్ఫిష్, మీరు అంతా ఇట్లా ఘోరంగా ఆడతారా, మా పవర్ లాక్కున్నాడని అర్థం చేసుకోలేదు అంటుంది. ఆ పాయింట్లో అతను తప్పేం లేదు, ఆయన త్యాగం చేయలే. దివ్య సపోర్ట్ అడిగినట్టుగా ఆ విషయంలో త్యాగం చేయలే, అతనికి తెలియకుండా అతను పవర్ లాక్కడం కూడా తప్పు. సో ఆ పాయింట్గా మిగతావన్నీ చెప్పుకుంటూ వస్తారు. పైగా అతనికైతే క్లారిటీ ఉంది, టాప్ 5లో ఉంటాను అప్పుడు వాడుతానని అన్నాడు. కాకపోతే వీళ్ళందరూ రకరకాల ఆలోచనలు ఉంటాయి కదా. ఇప్పుడు మాధురితో పాటు గత వారం కారు ఎక్కి బయట వరకు వెళ్ళాడు, ఉంటాడా వెళ్తాడని డౌట్ వచ్చింది. అంటే ఖచ్చితంగా బాటం 2లోనే ఉన్నాడు అనే ఒక విషయం అర్థమైంది. ఆ పాయింట్లో కూడా ఇతను పెట్టుకుంటే మనం సేఫ్ ఉండొచ్చు. అట్లాగే ఆడియన్స్ ఓట్లో కూడా 6వ ప్లేస్ 8వ ప్లేస్ అంత 8 అనుకుంటా, నిఖిల్ కంటే పైన ఉన్నట్టు అన్నాడు. సో ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకొని రీజన్స్ అయితే చెప్తారు ఇతనికి. ఈ గౌరవ్ తర్వాత ఎక్కువ ఓట్లు ఎవరికి పడ్డాయి అంటే నిఖిల్కి 2 ఓట్లు పడ్డాయి. ఎవరెవరు నామినేట్ చేశారంటే సుమన్ శెట్టి అండ్ కళ్యాణ్ కలిపి దగ్గరుండి ఆ బురద స్నానం అయితే చేయించారంట. మరి నిఖిల్ నాకు ఈ విషయంలో ఏమైపోతాడో అతని రియాక్షన్స్ అయితే చూడాలని ఉంది. ఎందుకంటే మీకు గుర్తుందా, మడ్ టాస్క్ ఒకటి ఆడారు కదా, ఎవరు ఏం పేరైనా డీమన్ పవను, ఇమాన్యుయల్, కళ్యాణం, గౌరవ్ ఇలా 4 ఆడారు కదా. ఆ టాస్క్ నేచర్ చూసి ఒంటికి మట్టి అంటుకుంటుందేమో, బురద అంటుకుంటుందేమో అని లెక్క ఆడడానికి ఇష్టపడలే. ఇతడు చాలా ఒడ్డు పొడుగు ఉన్నాడు, ఫిజికల్గా స్ట్రాంగ్ ఉన్నాడు, ఇట్లాంటి వాడు ఆడితే అంత మజా వస్తుంది, చూసేవాళ్ళకి మనకే బాగుంటుంది, ఆడే అతనికి కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. బట్ అబ్బో బురద ఒళ్ళుకి అంటుకుంటుంది, ఒళ్ళుకి అందిపోద్దిన మాదిరిగా బురద టాస్క్ ఆడలే. బట్ ఈరోజు ఏకంగా బురద స్నానంలో తలారా అది కూడా మొత్తం తలవైపు నుంచి పోస్తే రియాక్షన్స్ ఏంటో అప్పుడంటే తెప్పించుకోండి, ఇప్పుడు చేసుకున్నట్టుగా. సో ఎనీవే ఇక సుమన్ అండ్ కళ్యాణ్ ఏం చెబుతారు, కళ్యాణ్ అయితే ఖచ్చితంగా నువ్వు డల్గా ఉన్నావు, ఇంకా కనబడట్లేదు, ఇంకా ఓపెన్ అవ్వట్లేదు, టాస్కులు అక్కడ కూడా ఆడలేదు, ఏం ఆడుతానో అసలు ఏముంటున్నావు, నీ యాక్టివిటీ ఏం కనిపించలేదు, ఎంటర్టైన్మెంట్ లేదు, ఎమోషన్ ఇవన్నీ చెప్పుకుంటాడు. ఆయనకి ఆటకి అలాగే సుమన్ శెట్టి కూడా ఫాలో అయిపోయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. మరి అంతకంటే ఏముంటుంది. ఇప్పుడు ఆయన ఏమి డిఫెండ్ చేసుకుంటాడు వాళ్ళ పాయింట్లకి అని అనిపిస్తుంది. ఆయన డిఫెండ్ చేసుకునే పాయింట్స్ని బట్టి అయితే నిఖిల్ చెప్తున్నాడు కదా, ఆ లీడర్ బోర్డులో సంజనా గారి కంటే, భరణి గారి కంటే, దివ్య గారి కంటే నేను చాలా బెటర్ పొజిషన్లో ఉన్నాను అనేసి ఇంకా నేను ప్రూవ్ చేసుకున్నట్టు కదా అని చెబుతూ ఉన్నాడు. కానీ నాకు అయితే నిఖిల్ ఆట పట్ల సాటిస్ఫాక్షన్ లేదే అని అనుకుంటున్నాను. ఆడియన్స్ ఆశించిన రీతిలో లేదు. ఆ ఫస్ట్ అయితే మాత్రం ఛాలెంజ్ చేసేటప్పుడు గౌరవ్తో అది బ్యాలెన్స్ చేసుకున్న టాస్క్ తప్ప నిఖిల్ ఏం చేశాడంటే కనిపించట్లా కదా, వ్యాలిడ్ పాయింట్ అనిపిస్తుంది మరి అతని విషయంలో చెప్పేది. ఇక మూడోది ఎవరంటే దివ్య కూడా 2 ఓట్లు పడ్డాయంట. ఎటు ప్రోమోలో రీతు ఒకటి వేస్తూ ఉంది. అట్లాగే రెండోది ఏంటంటే అన్నింటికంటే హైలైట్ భరణి దివ్యాన్ని చేశాడంట. నాకున్న అప్డేట్ ప్రకారం ఒకవేళ ఇది నిజమే అయితే ఖచ్చితంగా ఇది శుభ పరిణామమే. ఇది హఠాత్ పరిణామం అయినా సరే ఖచ్చితంగా మంచి శుభ పరిణామమే. ఇది దివ్య ఆటకి అటు భరణి ఆటకి మంచిదే. ఎందుకంటే భరణికి మౌత్ పీస్ అయిపోయింది. గౌరవ్ వచ్చి భరణికి చెబితే ఈవిడ మధ్యలో దూరిపోయి ఎందుకు దూరవ్వమంటే నా టీము నేను దూరుతాను నా ఇష్టం అనింది. మాధురితో బిర్యానీ గొడవలో ఎందుకు దూరవ్వని నేను కెప్టెన్ నా ఇష్టం నేను దూరుతాననింది. అలాగే భరణి కోసం నిన్న ఎందుకమ్మా లేపావు భరణిని టాస్క్లో లేపి మళ్ళీ కదలాలనుకున్నారు, మెదలాలనుకున్నారు, అందువల్ల అతను తీస్తారంటే ఆవిడకి ఇంటెన్షన్ ఏది ఉన్నా అతను కాపాడాలి, అతనితో బాండ్ ఉండడం వల్ల. అలాగే అంతకుముందు బయట కూడా చూపించారు కదా భరణి గారికి తనూజతో బిగ్గెస్ట్ కాంపిటీషన్ ఉంటుందని చెప్పింది కనుక ఇక భరణి కోసమే ఆడుతుందా, భరణి కోసమే వాయిసా, భరణికి నోరుంది మాట్లాడుతాడు, అతను ఆట ఈమె ఆడేస్తుందా, ఇలా ఇవన్నీ ఉన్న నేపథ్యంలో అతను కూడా విసిగి వేసారిపోయాడు. పైగా దివ్యకి ఎంత చెప్పినా అర్థం కావట్లే. నిన్న కూడా కసురుకున్నాడు, సారీ అండి నేను అరిచాను కదంటే నువ్వు వరడం ఏం ఫస్ట్ టైమా కొత్త అని అడుగుతూ ఉన్నారు కనుక ఖచ్చితంగా ఆ పాయింట్లో చెయ్యొచ్చు. ఎందుకంటే పాప ఆయన వచ్చిన తర్వాత బాండ్స్ వల్లే బలి అయిపోయానని నోరారా చెప్పుకున్నా సరే, నా పేరు ఎత్తకుండా అయినా సరే వీళ్ళిద్దరు ఇంకా చెబుతున్నారు. తనూజ మెయింటైన్ చేస్తుంది గ్యాప్. నిజంగా నిన్న నా కోసం సేవ్ చేస్తామంటే గతంలో తనూజ అయితే నాన్న కోసం ఇచ్చేసేదే, సేవ్ చేసేదే. కానీ ఆవిడ ఇప్పుడు గ్యాప్ మెయింటైన్ చేస్తుంది, నేను చేయను వేరే వాళ్ళకి మాట ఇచ్చానని చెబుతూ ఉంది. బట్ దివ్య మాత్రం బంకలా ఇంకా ఈ బాండ్ ఒకప్పుడు వద్దు అనుకుని చెప్పిన ఆవిడ ఇప్పుడు ఇంతకంటే బలంగా బాండ్ అయిపోయాయి. సో ఖచ్చితంగా చేసి ఉంటే మంచిదే. దివ్యాని భరణి చేస్తే చాలా మంచిదే. ఇతరాటికే మంచిదే, ఆమె ఆటికే మంచిదే. కాకపోతే పాయింట్స్ ఏం చెబుతాడు చూడాలి. ఏం చెబుతాడు ఇవే చెప్తాడు. నువ్వు నా ఆటలో నువ్వు వేలు పెడుతున్నావు, నా పుట్టలో వేలు పెడితే కుట్టనా అని చేయమని అడిగా అట్లా చెబుతాడేమో.
అలాగే సీక్రెట్ టాస్క్లో కాపాడాలని ట్రై చేసినట్టు అనిపించింది. సేమ్ నా కోసం కాకుండా నీ కోసం నువ్వు ఆట ఆడుకోమ్మా, ఇమ్మాన్యుయల్ భరణికి ఏదైతే చెప్పాడో అదే ఈ అమ్మాయి కూడా చెబుతాడేమో, చెప్పుంటే మంచిదేనా నా ఉద్దేశం, మీకేమనిపించింది చెప్పండి. అట్లాగే రెండోది ఏంటి, తనూజ వాస్తవానికి దూరంగా ఉంటుంది, ఈ అమ్మాయి ఇంకా వదలట్ల. నెక్స్ట్ వన్ దివ్యకి ఇంకోటి ఏంటంటే రీతు చౌదరి ప్రోమోలో చూసాం కదా, అదే పాయింట్ నామినేట్, నువ్వు ఒక పవర్ సెంటర్లాగా ఇద్దరు ముగ్గురు పట్టుకొని ఇన్ఫ్లుయెన్స్ చేసి గ్యాంగ్ అప్ అయిపోయి హడలెత్తించేస్తున్నావు అన్న మాదిరిగా చెప్తుంది. కానీ అంత గ్యాంగ్ అప్లు ఏమైతే లేవు, బాణాలు వదలట్ల. కాకపోతే ఏంటంటే వీకెండ్లో వచ్చిన ఫీడ్బ్యాక్తో పైగా లాస్ట్ పర్సన్ కనుక ఆ వీడియోలో ఆ ఆడియన్స్ పేరుతో వచ్చిన ఓటింగ్ ఇవన్నీ చూసి ఖచ్చితంగా ఈ అమ్మాయి రీతు చౌదరి అయితే ఇక్కడ బాణాలు దివ్య మీదకి ఎక్కుపెట్టింది అని అర్థమవుతుంది. ఇంకా ఫోర్త్ వన్ ఎవరు, సంజనాకు ఒక ఓటు, గౌరవ్, అది ఇటు నామినేషన్లో చూసాం కదా, అదే చెబుతా ఉన్నాడు ఏమని, మీరు ఫస్ట్ 2 వీక్స్లో కనిపించారు, ఆ తర్వాత వీక్స్లో కనిపించట్లేదు అంటే వాస్తవానికి సంజన ఆట ఆవిడ తాలూకా మంచి 100% కంటెంట్ కాంట్రిబ్యూషన్ ఈ సీజన్లో ఫస్ట్ 2 వీక్స్లో రచ్చరచ్చలైపోయింది. టెనెంట్స్ వెర్స్ ఓనర్స్ ఉండేటప్పుడు దొంగతనాలు చేసి బాత్రూంలో నా ఇష్టం ఫ్లోరా అని దిక్కును కూడా చెప్పుకో, నేను షాంపులు కండిషనర్లు అన్నీ ఇక్కడే పెడతా అంటే అల్లాడించేసి షేక్ చేసేసింది హౌస్ని. ఒక గుడ్డు కోసం అంత కంటెంట్ క్రియేట్ చేయొచ్చు అనే మాదిరిగా కేంద్ర బిందువు అయ్యింది. అట్లాగే బాత్రూమ్ గొడవ అయ్యింది, హౌస్ వర్సెస్ సంజన అనే పరిస్థితి వచ్చింది, అంత రచ్చరంబోలు చేసింది ఆవిడ. సో మొత్తానికి ఆ రివెంజ్ నామినేషన్లో భాగంగా గౌరవ్ వేసేసాడని అర్థమైతే ఉంది, ఈ అమ్మాయిని ఈవిడనే చేశాడంట. అట్లాగే ఇంకోటి ఏంటి, భరణికి ఒక నామినేషన్ పడుతుంది, అది ఇమ్మాన్యుయల్ మనం ప్రోమోలో చూసాం కదా. ఇంకా సేఫ్ గేమ్ ఎట్లా, ఎటు ఆయన కూడా భరణి బాటమ్ 2లో ఉన్నాడు కనుక నేను సాయి శ్రీనివాస్తో, పైగా ఆయన నేచరే అంతా సేఫ్ గేమ్ ఆడుకుంటూ వస్తూ ఉన్నాడు కనుక ఇప్పుడు నిజంగా చూసారా లాస్ట్లో అంతటి భరణి వచ్చి తనూజను పవర్ వాడతావా, ఆమె వాడలేను వేరే వాళ్ళకి మాట ఇచ్చిన తర్వాత ఇంకా అడగకుండా ఉండాల్సింది. ఒక పులిలాగా వచ్చాడు హౌస్లోకి, పర్ఫెక్ట్గా ఆడతాడు, ఇచ్చి పడేస్తాడు, ఒక ఫైర్ బ్రాండ్ లాగా, ఒక యాంగ్రీ యంగ్ మ్యాన్ లాగా ఉంటాడు అనుకుంటే నిజంగా ఆయన ఈ అమ్మాయిని వచ్చే పవర్ నా కోసం సేవ్ చేసి అసలు సెట్ కాలే, సూట్ అవ్వలే ఆ పర్సనాలిటీకి. నాకైతే నిజంగా అది బాధ అనిపించింది. ఎందుకు ఆయన సేఫ్ గేమ్ వదిలేస్తే సింపుల్ అండి, బట్టలు మార్చినట్టు తీసి సేఫ్ గేమ్ పక్కన పడిస్తే అయిపోయా, ఇంకేముంది, సింపుల్గా హ్యాపీగా ఆడుకోవచ్చు, ఊరిని బతిమలు ఆడుకోవాల్సిన పరిస్థితే ఉండదు. ఒక ఫైర్ బ్రాండ్ లాగా ఆడితే ఆయనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. అలాగే విసిరి కొట్టేమని కాదు, పాయింట్లు చెప్పేటప్పుడు అగ్రెసివ్గా ఆ యారగెన్సీతో, ఒక యాటిట్యూడ్తో, ఒక స్వాగ్తో భరణిని చూడాలనుకునే వాళ్ళందరినీ హైలీ డిసప్పాయింట్ చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు నేను నాగార్జున గారు చెప్పినట్టుగా అజాత శత్రువుడికి క్లాప్స్ వస్తాయి, ఫైర్ ఉంటే ఓపెన్ అయితే ఆ కోపం వస్తేనే క్లాప్స్ వస్తాయి, విజిల్స్ వస్తాయి అన్నారు కదా. అలాంటి ఆట ఒక్క వారమైనా చూడాలని ఉంది, కనీసం ఒక నామినేషన్లోనైనా చూడాలని ఉంది. మరి చేస్తారో లేదు చూద్దాం. అట్లాగే ఇమ్మాన్యుయల్ చెప్పిన పాయింట్స్ అయితే 100% వ్యాలిడే. అతడి కోసం కాకుండా పక్కోడి కోసం నామినేషన్లో అప్పుడు తనూజ నాకంటే బెటరు, నాకంటే డిజర్వ్, ఆవిడకంటే డిజర్వ్ నేను అనుకోవట్లే, కెప్టెన్సీ కంటెంటర్ అప్పుడు ఆవిడ నాకంటే ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టింది, ఇవన్నీ తప్పు కదా, రాంగ్ కదా. ఆయన కోసం సపోర్ట్ చేసేవాళ్ళు ఇంకెవరికి చేయాలి బాబు, నువ్వే గివప్ ఇచ్చినట్టుగా నువ్వు తప్పు చేసుకుంటే పక్కోళ్ళని పూటీలు గాయడానికి, పక్కోళ్ళు లేపడానికి వచ్చావా హౌస్కి. ఎందుకంటే ఒక తనూజ విషయంలో కాదు, ఇతను హౌస్లోకి ఏమది ఫైర్ స్ట్రోమ్తో వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మునగ చెట్టు ఎక్కించి అప్పుడు నేను చెప్పేవాడిని కదా, అందరిని మునగ చెట్టు ఎక్కించి లాస్ట్కి ఇతను పడిపోయేలాగా ఉంటే అదే జరిగింది. సో ఇంకా మార్చుకోకపోతే కష్టం. మరి ఇమ్మాన్యుయల్ వ్యాలిడ్ పాయింటే చెప్పాడు. అట్లాగే ఇంకోటి ఏంటి, రీతు చౌదరికి ఒకటి ఎవరంటే నిఖిల్ అంట, ఏం చెప్పుకుంటాడు, నామినేట్ చేశాడంట, బహుశా సీక్రెట్ టాస్క్ ఒకటి ఫెయిల్ అయ్యావు, ఇమ్మాన్యుయల్ ఫ్యామిలీ ఫోటో దాయమంటే దాయలేదు అది చెప్పొచ్చు, లేదా బ్లూ టీంలో ఉండేటప్పుడు యూనిటీ లేదన్నో మరి నువ్వేం చేసావని చెప్పొచ్చు, లేకపోతే యూనిటీ లేకుండా తప్పించి వీళ్ళిద్దరికి ఆ బ్లూ టీం నుంచి ఇష్యూస్ ఉన్నాయి కదా, మా టీంలో లేదు తల ఒక మాట చెప్పామని చెప్పేసి ఎవరైనా భరణి, రీతు, ఈ అబ్బాయి నిఖిల్ వీళ్ళంతా ఆ పాయింట్ అయితే చెప్పు ఉండొచ్చు, మొత్తానికి ఈ పాయింట్ చెప్పొచ్చు. సరే ఫైనల్గా మనకున్న అప్డేట్ ప్రకారం ఏంటంటే బురద పోసి నామినేట్ కాని వాళ్ళు సుమన్ శెట్టి, ఈ వీడియో చేసే సమయానికి సుమన్ శెట్టి, కళ్యాణ్, డీమోన్ పవన్, తనూజ కెప్టెన్గా ఫస్ట్ నామినేట్ చేసిన తర్వాత పవర్తో కాపాడేశారు. ఎందుకంటే ఇమ్మాన్యుయల్ ఈ 5గురు నామినేట్ కాలేదంట, మిగతా 5గురు అయ్యారంట, రీతు చౌదరి, భరణి, సంజన, దివ్య, నిఖిల్ అండ్ గౌరవ్. ఇది ఇంకా ప్రాసెస్ నడుస్తూ ఉంటే ఇంకా ఎవరైనా అప్డేట్ అయ్యి నామినేట్ అయ్యి ఇంకా ఎవరైనా వచ్చి ఉంటే ఖచ్చితంగా మరి వీడియో అప్లోడ్ చేస్తా. ఈ వీడియోకి ఎంతవరకు నామినేట్ లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ పెట్టిన వాళ్ళు కామెంట్ పెట్టండి. జర్నలిస్ట్ సతీష్ న్యూస్ బౌల్ 2 సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూస్ బౌల్లో ఈ ప్రోమోకి సంబంధించి వీడియో కూడా అప్లోడ్ చేస్తాను.